పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, రాశి వివరణ, పరిహారాలు, అలాగే సూర్యగ్రహణ సందర్భంగా తులారాశి వారికి ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది, ఈ వివరణ అంతా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు? ఆగస్టు 6వ తారీఖు నుంచి తులారాశిలో జన్మించినటువంటి వారికి 15వ తారీఖు వరకు కనుక చూసుకుంటేనమ్మా, ప్రధానంగా ఉద్యోగస్తులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్ రావడం కానీ, కోరుకున్న చోటికి బదిలీలు రావడం కానీ, లేదా నిరుద్యోగస్తులకి కోరుకున్న ఉద్యోగం లభించడం కానీ, ఏదేమైనప్పటికీ కూడాను చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కూడా ప్రోత్సాహాలు లభించడం, ప్రభుత్వపరమైన కాంట్రాక్ట్ చేసేటువంటి వాళ్ళకి చక్కటి శుభస్థితి అనేటువంటిది ఉండబోతుంది. విద్యార్థులకి కూడా విద్యకి తగ్గ ప్రతిఫలం లభించడం, కోరుకున్న చోట సంస్థకి విద్యాలయాల్లో ప్రవేశాలు లభించడం, విదేశీయానం విదేశీ విద్యకి అనుకూలమైన సమయం, ప్రయత్నం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇది ఈ విధంగా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఈ వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. వివాహం ప్రయత్నాలు చేస్తే కుదిరే అవకాశాలు గోచరమవుతున్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తుల పరిచయాలు, నూతన స్త్రీ పరిచయాలు, ఇవన్నీ కూడాను ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి చక్కగా ఏర్పడేటువంటి అవకాశం గోచరమవుతుంది. అలాగే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇదొక్కడి గమనించుకోవాలమ్మా. ఖర్చులు అధికంగా ఉండడం, ఎదుటి వాళ్ళకి దూరంగా ఉండాలనే కోరిక ఉంటుంది. అంటే ఏంటి, ఎలోన్గా ఉండడానికి ఇష్టపడతారు తులారాశిలో జన్మించిన వాళ్ళు ఈ 6 నుంచి 15 వరకు. అయితే కోర్టు సంబంధమైనటువంటి విషయాలు, వ్యాజ్యాలు హియరింగ్స్కి వస్తాయి. ఆస్తి సంబంధించినటువంటి విషయాలు చర్చకు వచ్చి కుటుంబ సభ్యుల మధ్య ఒక అవగాహన రావడానికి సుముఖత ఏర్పడుతుంది. తద్వారా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా, అనగా ఫైనాన్స్ రంగము, స్టాక్ మార్కెట్స్లలో ఉన్నటువంటి వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది. తెలివితో, ఆలోచనలతో పనిచేసే ఉద్యోగాలు కానీ, వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాకపోతే వచ్చిన చిక్కల్లా కూడా ఖర్చులు అధికంగా ఉండడమే. ఇదొక్కటే ఖర్చులను అదుపులో పెట్టుకోగలిగితే చాలా మటుకు మంచి జరుగుతుందమ్మా. అలాగే ప్రధానంగా సాఫ్ట్వేర్, ఇప్పుడు తెలివితో ఆలోచన చేసే పనులు అన్నాం కదా, ఉదాహరణకి సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేసుకోగలిగేటువంటి, అంటే వాళ్ళు ఆలోచించింది కరెక్ట్గా ఆలోచించగలుగుతారు. ఇలా అనమాట. కరెక్ట్ డెసిషన్ మేకింగ్ అనేటువంటిది ఉండబోతుంది. అలాగే మర్యాద పెరిగే విధంగా కొంత వృత్తి వ్యాపారాల్లో కానీ, సంఘంలో కీలకమైనటువంటి పొజిషన్స్ రావడం కానీ, పెద్దవాళ్ల పరిచయాలు కానీ జరుగుతాయి. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఏతావాత తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయని చెప్పవచ్చు. శని వక్రగతి వల్ల ఎలాంటి ప్రభావం గురువు గారు? ఇక్కడ శని వక్రగతి అనేటువంటిది ఉన్నప్పుడు ప్రధానంగా శని యోగించేటువంటి గ్రహమే. కానీ వక్రగతి అన్నప్పుడు ఏంటంటే గతంలో సంబంధించి ప్రేమ వ్యవహారాలు, అలాగే ఎదుటి వాళ్లతో ఆనందంగా గడిపినటువంటి మళ్ళీ తిరిగి పునరావృతం అయ్యేటువంటి అవకాశం, వదిలిపెట్టినటువంటి సంబంధ బాంధవ్యాలు మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆలోచన విధానం కూడా, ఈ ఆలోచన విధానం కూడా ఇదివరకు ఆలోచించి పక్కకు పెట్టింది మళ్ళీ తిరిగి ఆలోచిస్తారు. ఊహాతీతమైనటువంటి పనులు మళ్ళీ ముందుకు సాగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి శని వక్రీకరించినటువంటి ప్రభావం వలన చాలా మటుకు మంచి ఫలితం అనేటువంటిది ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, మరి ఆగస్టు 12 సూర్యగ్రహణ ప్రభావం తులారాశి వారిపై ఎలా ఉండబోతుంది గురుగారు? ప్రధానంగా ఈ యొక్క తులారాశిపై, అంటే 12వ తారీఖు రోజున మనకు ఏర్పడేటువంటిది సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించదు. ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా
ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావం వలన తులారాశి వారికి ఏంటంటే ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ మార్చుకొని మళ్ళీ ముందడుగు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. పేరు ప్రతిష్టలకి భంగం రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోమని ఈ తులారాశికి సూర్యగ్రహణం ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడాను ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. దేవాలయాల సందర్శనం జరుగుతుంది. ఇవన్నీ కూడా వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మార్పులు, ఎక్స్టెన్షన్స్ కావచ్చు, అలాగే పెట్టుబడులు కొత్త దాంట్లో పెట్టడం కానీ ఏదైనా కానీ చేసేటువంటి పనులలో రొటీన్కి కాకుండా భిన్నంగా వెరైటీగా కొత్త పనులు శ్రీకారం చుట్టే అవకాశాలు ఈ సూర్యగ్రహణ ప్రభావం వల్ల ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల వారి మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశులకి సంబంధించి దోష నివారణార్థమై కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ ఆగస్టు 12వ తారీఖు రోజున గ్రహణ దోష నివారణ పూజలు, సుబ్రహ్మణ్య క్షేత్రంలో మనం కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఎలాగో సర్పదోష నివారణ, కాలసర్పదోష నివారణ, వివాహ దోష నివారణ, కుజదోష నివారణ, సంతానపరమైన దోష నివారణ, సొంత ఇంటి కళ, ఆర్థికపరమైన ఇబ్బందులకి, రుణ బాధల నివారణకి సంబంధించి పూజా హోమాది కార్యక్రమాలు. శని 12 రాశుల్లో జన్మించిన వాడు అంటే వక్రీకరించిన కారణం చేత 12 రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి శని దోష నివారణ పూజల హోమాలు కూడా జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న మనకి 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల మీరు గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. గురుగారు, మరి ఆదాయ వ్యయ ఖర్చులు, మానసిక స్థితి ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? 6వ తారీఖు రోజున అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషంగా ఉండగలుగుతారు. విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భాగస్వాములు అనగా జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో చర్చలు జరుపుతారు ఏదైనా విషయం మీద. ఇక 7, 8 ఈ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే మానసికమైన ఆందోళన ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాగే నష్టపోవడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరికి డబ్బులు ఇవ్వకపోవడమే చాలా మంచిది. 9, 10, 11, 12, 13 ఈ యొక్క 9, 10 తేదీల్లో గనక చూసుకున్నట్లయితే సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు చర్చకు వస్తాయి. ఇక 11, 12, 13, 14, 15 ఈ తేదీల్లో అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే సమస్యల నుంచి బయటపడతారు. విందులు వినోదాలు కుటుంబ సభ్యులు ఆనందంగా గడుపుతారు. సంతోషంగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయాలు లభిస్తాయని చెప్పవచ్చు. ఏం పరిహారాలు పాటించాలి గురుగారు తులారాశి వారు? తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడాను శివాలయ సందర్శనం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అభిషేకము వీలు కుదిరినప్పుడల్లా చేసుకుంటే చాలా మటుకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఎలాగో ఎందుకనంటే తులారాశికి వివాహ స్థానాధిపతి కుజుడు, కుటుంబాధిపతి కూడా కుజుడు, ధనాధిపతి కూడా. కాబట్టి వివాహం కావాలన్నా, దాంపత్య సమస్యల దోష నివారణకి, అలాగే ఈ మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి గ్రహణ దోష నివారణ పూజలు, శని దోష నివారణ పూజలు, అలాగే ఈ సంబంధించినటువంటి సొంత ఇంటి కళ నివారణ నెరవేర్చుకోవాలనే కోరిక, అలాగే కాలసర్ప దోషము, రాహుకేతు దోషాల నివారణకి ఈ సుబ్రహ్మణ్య క్షేత్రం, కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో పూజా హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. 12వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, తులారాశి వారి రాశి వివరణ తెలియజేశారు గురుగారు. పరిహారాలు కూడా చెప్పారండి. పాటించండి, మెరుగైన ఫలితాల్ని పొందండి. అలాగే గురువు గారి ఆధ్వర్యంలో కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో జరగబోయే క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. నమస్కారం.